జిఎస్టీ సబ్జెక్ట్లో మనకి ఎగ్జామ్లో ఒక ప్రాబ్లం కూడా కంపల్సరీ వస్తుందండి. ఇక్కడ చూడండి, మనకు లెక్క మనం చూసినట్లయితే రంజిత ఆఫ్ హైదరాబాద్ పర్చేజ్డ్ గూడ్స్ వర్త్ ₹2 lakhs ఫ్రమ్ కర్ణాటక. తెలంగాణ కర్ణాటక అంటే ఇంటర్ స్టేట్ సప్లై అయిందండి. ఇన్ కేస్ ఆఫ్ ఇంటర్ స్టేట్ సప్లైస్ ఐజిఎస్టీ అనేది ఆమె పే చేశారనమాట. ఎందుకంటే వారు ఉన్నది తెలంగాణలో, కొన్నది కర్ణాటకలో. అంటే బయ్యరు సెల్లరు డిఫరెంట్ స్టేట్స్ ఉంటే ఐజిఎస్టీ అనేది పే చేశారనమాట. కొన్న తర్వాత గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి హాఫ్ ఆఫ్ ద గూడ్స్ని వారు ఎక్కడ అమ్మారు? హైదరాబాద్లోనే అమ్మారు 3 lakhsకి. రిమైనింగ్ హాఫ్ని ఆమె కర్ణాటకలో అమ్మడం అనేది జరిగిందనమాట. ఇక్కడ మీరు చూడండి, చాలా క్లారిటీగా మనం ఇలా స్టార్ట్ చేయాలి ప్రాబ్లం. ఇన్పుట్ ట్యాక్స్ పెయిడ్ అంటే రా మెటీరియల్ కొనేటప్పుడు ఎంత పే చేశారంటే 2 lakhs ఐజిఎస్టీ పే చేశారు. ఎందుకంటే ఆమె తెలంగాణలో ఉంటారు, గూడ్స్ కొన్నది కర్ణాటకలో. అమ్మేటప్పుడు అవుట్పుట్ సగం 1 lakh గూడ్స్ని ఆమె 3 lakhsకి అమ్మారు. దాని మీద 12% జిఎస్టీ అంటే 36,000 వచ్చింది. 18,000 సిజిఎస్టీ, 18,000 ఎస్జిఎస్టీ. రిమైనింగ్ 1 lakh గూడ్స్ని కర్ణాటకలో అమ్మారు, అంటే ఐజిఎస్టీ వసూలైందనమాట. అంటే తెలంగాణలో రిజిస్టర్ అయిన పర్సన్ కర్ణాటకలో అమ్మారు కాబట్టి ఐజిఎస్టీ కలెక్ట్ చేశారు. ఇప్పుడు ఆమె ఎలా సెట్ ఆఫ్ చేసుకుంటారంటే, ఆమెకి వసూలైన జిఎస్టీ అవుట్పుట్ అంటే సేల్ చేసినప్పుడు ఐజిఎస్టీ 12,000 వసూలైంది, సిజిఎస్టీ 18,000, ఎస్జిఎస్టీ 18,000, టోటల్ 48,000. ఇన్పుట్స్ మీద పే చేసింది వారు కొనేటప్పుడు 24,000 పే చేశారు. ఇక్కడ ఇంకా 12,000 ఆమె రికవర్ చేసుకోవాలి. ఈ 12,000కి ఒక రూల్ ఉందండి. ఐజిఎస్టీ కెన్ బి రికవర్డ్ ఫ్రమ్ సిజిఎస్టీ అనమాట. ఎస్జిఎస్టీలోంచి ఐజిఎస్టీ ఎప్పుడు కూడా రికవర్ చేసుకోకూడదు. ఈ టేబుల్ మనం వేసి చూపించాలండి క్లియర్గా. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఈజ్ ఈక్వల్ అవుట్పుట్ జిఎస్టీ మైనస్ ఇన్పుట్ జిఎస్టీ. ఇక్కడ సింపుల్గానే మీరు ఆలోచించండి. ఎంత లయబిలిటీ అంటే జిఎస్టీ 12,000 రూపీస్ ఇంకా పే చేయాలి. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇది ఎగ్జామ్లో మీరు కంపల్సరీ వేయాల్సి ఉంటుంది.